నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. జిల్లా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతకు యోగా దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. జీవితంలో ఒక భాగంగా యోగా ఉండాలని ఆయన సూచించారు. నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల శ్రీరామ గార్డెన్స్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదట సిపి సాయి చైతన్య జ్యోతి ప్రజ్వలన చేసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ మన జీవితంలో ఒక భాగంగా యోగా ఉండాలని సూచించారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతకు దోహదపడుతూ ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. యోగా అనేది శారీరక దృఢత్వానికి, మనసు ప్రశాంతతకు ఉపయోగకరమైందని ఆయన సూచించారు. యువత డ్రగ్స్ వాడకం తగ్గించాలని సిపి తెలియజేశారు. జూన్ 26వ తేదీన యాంటీ డ్రగ్స్ డే రావడం, అదే నెలలో 21వ తారీఖున యోగా డే రావడం మంచిదని ఆయన అన్నారు. అనంతరం వివిధ రకాల యోగాసనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ అడ్మిన్ బస్వారెడ్డి, అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్ రామచంద్రరావు, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, యోగా గురువులు రామచందర్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ యోగా ద్వారా చాలా వ్యసనాలకు దూరంగా మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అందరికీ తెలుసు యాంటీ డ్రగ్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ 2026 జూన్ వరల్డ్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ డే. అదే వీక్లో మనకి యోగా డే కూడా ఉండడం అనేది యాదృచ్ఛికం కాదు. ఈ యోగా ద్వారా మనకి వ్యాసనాలకు దూరంగా ఉండగలుగుతాం. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమరేష్ పటేల్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోడీ ఏజెంట్గా వ్యవహరిస్తూ ఊడిగం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మహాసభల సందర్భంగా శుక్రవారం రోజు రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి కలెక్టరేట్ వరకు వందలాది మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి పాత కలెక్టరేట్ గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన టీయూసీఐ జాతీయ అధ్యక్షులు అమ్రిల్ పటేల్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల అధిపతులు అదానీ అంబానీలకు ఏజెంట్గా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగం పెంచుతున్నారని ఆయన విమర్శించారు. విమానాలు, విమానాశ్రయాలు, నౌకలు, నౌకాశ్రయాలు, రైళ్లు, రైల్వే స్టేషన్లు అన్ని ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయన్నారు. అందుకే తరచూ రైళ్ల ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఓడల్లో మాదక ద్రవ్యాల రవాణా ఘటనలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందన్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహులని ముద్ర వేస్తూ మత రాజకీయాలు చేస్తూ ప్రజలను విభజించి పాలన కొనసాగిస్తుందని ఆయన ఆరోపించారు. గత 70 ఏళ్ల కాలంలో మోడీ ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వాల కంటే అత్యంత ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కార్మికోద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇతర కార్మిక సంఘాలతో ఐక్య కార్యాచరణగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ఈ బహిరంగ సభలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, ఎస్ఎల్ పద్మ, ఎం హన్మేష్తో పాటు ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. उसकी जगह पे क्या किया है साथियों? आपका हरेक का जीवन का जो शुरुआत होता है, वो टूथपेस्ट हो, ब्रश हो या जीवन में हर चीज, लाइट से लेके हर बिजली से लेके हर चीज, उसमें जीएसटी डाल के हमारा हर जीवन की जरूरियात को टैक्स में बदल दिया है और उसकी जगह पे पूरे पूंजीपाती वर्ग को टैक्स से बाकात किया है. तो एक तरफ हमें न्यूनतम वेतन नहीं दिया जा रहा है, एक तरफ हमें बेहतर में पेंशन नहीं दिया जा रहा है और दूसरी तरफ केंद्र सरकार और राज्य सरकार इस तरीके से टैक्सेस को बढ़ाई जा रही है. तो साथियों, एक और आश्चर्य की बात यह है कि आजादी के बाद हमें एक कॉन्स्टिट्यूशन मिला था, एक बंधारण मिला, जिस बंधारण में हमें समान अधिकार मिला, इक्वल पे पर इक्वल वर्क मिला, हमें सामाजिक न्याय और अधिकार को लेके कॉन्स्टिट्यूशन में एक खास प्रावधान किया गया. लेकिन आज 5 साल में जिस सरकारों को, जिस गवर्नमेंट को हम लोग चुन के भेजते हैं, वो क्या कर रही है? वो बीडी वर्कर हो, वो मनरेगा वर्कर हो, वो मिड डे वर्कर हो, वो आशा वर्कर हो, उन्हें कम से कम 26,000 न्यूनतम वेतन होना चाहिए था. गवर्नमेंट का इक्वल पे फॉर इक्वल वर्क होना चाहिए था. उनको समान वेतन देना चाहिए था, लेकिन वो नहीं दिया जा रहा. కమర్పల్లి పాటి హనుమాన్ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలో గల పాటి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా వేద పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకం జరిపి స్వామివారిని ప్రత్యేకంగా పూలతో అలంకరించారు. అనంతరం భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భజన కీర్తనతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ పాటి హనుమాన్ ఎంతో మహిమాన్వితుడని, కోరిన కోరికలు నెరవేరుతాయని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ గత 11 సంవత్సరాల నుండి ప్రతి శనివారం అన్నసత్రం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ఆలయానికి కమర్పల్లి మండలానికి చెందిన వారే కాకుండా కరీంనగర్, కొరుట్ల, మెట్పల్లి, వేములవాడ మండలాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక్కడ దాదాపు 11 సంవత్సరాల నుంచి అన్నప్రసాదం సమర్పిస్తున్నారు. భక్తుల సహకారంతో ప్రతి భక్తులు వచ్చి వాళ్ళకి కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయని చెప్పి అన్నప్రసాదానికి డబ్బులు సమర్పిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి కూడా ఇక్కడ బాగా సహకారం అందిస్తున్నారు. అందరు సేవ చేసుకుంటున్నారు. దాదాపు 60 ఊరాలకు వెళ్ళి వస్తున్నారు భక్తులు.
వాళ్ళు ఇక్కడ అన్నప్రసాదం భోజనం చేసిపోతున్నారు. ఈ కాటి ఆంజనేయ స్వామి అంటే స్వయంభూగా వెలిసింది ఈ స్వామి అని అందరికీ ప్రగాఢ నమ్మకం కాబట్టి ఇక్కడ అందరూ ఒక 4-5 గంటలు ఉండి కష్టపడి పనిచేసి భజన కార్యక్రమం షార్ట్ కాడికి వెళ్ళి హనుమాన్ చాలీసా అన్వయ దండకము ఇవన్నీ జరుపుతున్నాం కాబట్టి అందరు వస్తున్నారు, భోజనం చేసిపోతున్నారు. దాదాపు ఒక 50 వరకు. దుర్గి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో విషాద సంఘటన జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న ఓ పార్ట్ టైం లెక్చరర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కిలో గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్లో స్వప్న అనే పార్ట్ టైం కెమిస్ట్రీ లెక్చరర్ అనుమానాస్పద మృతి చెందింది. మోర్తాడ్ మండలం గాండ్లపేట గ్రామానికి చెందిన స్వప్న గత 3 సంవత్సరాలుగా కెమిస్ట్రీ పార్ట్ టైం లెక్చరర్గా పనిచేస్తుంది. శుక్రవారం కోదాడలో టెట్ ఎగ్జామ్ రాసి వచ్చి రాత్రి డ్యూటీ చేశారు. రాత్రి పిల్లలతో కలిసి పడుకుని ప్రొద్దున లేవకపోవడంతో విద్యార్థినులు ప్రిన్సిపల్కు సమాచారం ఇచ్చారు. వెంటనే సిబ్బంది స్వప్నను హాస్పిటల్కు తరలించగా ఆమె 4 గంటల ముందే మృతి చెందినట్లు డాక్టర్ నిర్ధారించారు. కమర్పల్లి సబ్ స్టేషన్ను సుమారు 200 మంది విద్యుత్ వినియోగదారులు రైతులు ముట్టడించారు. నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఎదురవుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్పల్లి మండల కేంద్రంలోని సబ్స్టేషన్ వద్ద రైతులు విద్యుత్ వినియోగదారులు ధర్నాకు దిగారు. గత నెల రోజులుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం జరుగుతుందని, రోజులో కనీసం 10-15 సార్లు అంతరాయం కలుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక లైన్మెన్ అప్సర్కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని వారు వాపోయారు. వినియోగదారులు ఏఈ అన్నయ్య తీరుపై మండిపడ్డారు. సబ్స్టేషన్కు డీఈ రావాలని నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఆందోళన తీవ్రతరం కావడంతో స్థానిక ఎస్ఐ అనిల్ సంఘటన స్థలానికి చేరుకుని డీఈతో ఫోన్లో మాట్లాడారు. వారం రోజులుగా ఏబీ స్విచ్ అమర్చేలా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. ఈ విషయంపై ఏఈని వివరణ కోరగా వర్షాకాలం సందర్భంగా విద్యుత్ వైర్ల కింద చెట్లు పెరగడంతో అంతరాయం కలిగింది వాస్తవమేనని అన్నారు. లైన్ కింద ఉన్న చెట్లను 2 రోజుల్లో తొలగిస్తామని, ఏబీ స్విచ్లు బిగించి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత 4-5 రోజుల నుండి గాలి దుమానం వర్షాలు రావడం వల్ల, గాలి హెవీగా రావడం వల్ల చెట్లు కొమ్మలు లైన్ల మీద పడడం వల్ల దానివల్ల ఇంటరప్షన్ జరిగింది. అందులో కొన్ని పెద్ద పెద్ద చెట్లు ఉండడం వల్ల దాన్ని పైన కొట్టలేకపోయినాం. ఇప్పుడు కొమ్మలు అన్ని క్లీన్ చేసి 2-3 డేస్లో క్లీన్ చేసి మొత్తం నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి. ఇప్పుడు సార్ ఇక ముందు అలాంటి దృష్టికి నాకు వస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకు నా శాఖపరంగా వాళ్ళకు ఫీజ్ ఆఫ్ కాల్ నెంబర్ ఉంది సార్, ఆఫీస్ ఫీజ్ ఆఫ్ కాల్ నెంబర్ కానీ నా నెంబర్ కానీ చేస్తే నేను ఇమ్మీడియట్లీ ఇక్కడ ఉన్న కన్సర్న్ లైన్మెన్ కానీ స్టాఫ్ని కానీ పంపించి చేపిస్తాను సార్. నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చని ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సూచించారు. ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఈ యోగా తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం హైదరాబాద్ రోడ్లో గల మెడికవర్ హాస్పిటల్స్ ఓపీ విభాగం వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్స్ వారు దైనందిన జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి తెలియపరిచేందుకు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మనిషి ఆరోగ్య పరిరక్షణకు అవగాహన కలిగించే దిశగా కృషి చేయడం ఎంతో అభినందనీయమన్నారు. నిత్యం యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడిని అధిగమించి ప్రశాంతంగా ఉండవచ్చని ఆయన సూచించారు. ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఈ యోగా ఎంతో తమ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవాలని తెలియపరిచారు. అనంతరం మెడికల్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ వారిస్ అలీ మాట్లాడుతూ యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో పురాతనమైందని వారు పేర్కొన్నారు. యోగా చేయడం ద్వారా శరీరము, మనసు, ఆలోచన విధానాన్ని నియంత్రిస్తుందని తెలిపారు. నిత్యం యోగా చేయడం ద్వారా ఆరోగ్యం, శ్రేయస్సు ఎంతో లబ్ధి చేకూరుతుందని వారు తెలిపారు. యోగా కేవలం వ్యాయామం కాదన్నారు. యోగాను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో అనేక ప్రయోజనాలు లభిస్తాయన్నారు. ఊబకాయాన్ని అరికట్టడంలో యోగా అద్భుతంగా పనికొస్తుందని, గుండె జబ్బులు, కాలేయ సమస్యల నియంత్రణ కూడా యోగాతో సాధ్యమేనని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. డయాబెటీస్తో బాధపడేవారు రోజు యోగా చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవచ్చన్నారు. యోగా రోగనిరోధక శక్తిని పెంచుతుందని అన్నారు. యోగా వల్ల కలిగే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి చైతన్యం కలిగించడమే ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
యోగా శారీరక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అదే సమయంలో మానసిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మనసులో ఒత్తిడి లేకుండా చేస్తుంది. రోజంతా చురుకుగా ఉంచుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్ సందీప్ రావు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్, పల్మనాలజిస్ట్ డాక్టర్ యజ్ఞ, డిఎంఎస్ సెంటర్ హెడ్ స్వామి, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి మన పట్ల చేసినటువంటి కరోనా వ్యాధి అది ఎవరికి డాక్టర్లకు కానీ సైంటిస్టులకు కానీ అర్థం కాని విధంగా ఎలా ప్రికాషన్ తీసుకోవాలని మినిమం ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రజలలో అవగాహన స్టార్టింగ్లో లేకుండా వాళ్ళ పట్ల కొంచెం కఠినంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఎందుకంటే మనకు ప్రజాస్వామ్యం డెమోక్రసీ మితిమీరిన ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ అన్క్వాలిఫైడ్ పర్సన్ కూడా ఈరోజు సర్పంచ్ని, ఎమ్మెల్యేని, ప్రధానమంత్రిని కూడా విమర్శించే వ్యక్తులు ఉంటారు. వాళ్ళకు హక్కులు కావాలి, విధులు కావద్దు. వాళ్ళ ఫండమెంటల్ రైట్సే కావాలి. కానీ వాళ్ళు ఏం చేయాలి, మన దేశం పట్ల, సమాజం పట్ల ఎలా ఉండాలనేది విషయంలో ఇప్పుడు ట్రాఫిక్ పరంగా చూస్తే చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ 1-2 లక్షల బండ్లు ఉంటాయి. నంబర్ 1 సెల్ ఫోన్ డ్రైవింగ్ మీరు చూస్తుంటారు. ఇలా పోతూ ఉంటారు. సార్ ఆయన మనసు ఎక్కడ ఉంటుందో తెలీదు. బాబు ఏంది అంటే నన్ను మమ్మల్ని ఎదురు ప్రశ్నిస్తాడు. ఒకటి. రెండోది, ఈ వ్యాధుల తర్వాత ప్రజలలో చూసినాం ఆ రోజు కరోనా టైంలో యూత్ మొత్తం అలా ఎలా మార్పు వచ్చిందో తెలీదు. సేవా దృక్పథం ఏర్పడుతుంది మనుషులు, ప్రతి మనుషులు. సాటి మంటలపై ప్రేమ, వాళ్ళ భోజనాలు. ఇప్పుడు నేషనల్ హైవే 44 నాగ్పూర్ హైవే ఉంది మనకు. మాకు చాలామంది వచ్చి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అన్ని రకాలుగా వాటరు, ఫుడ్ అన్నీ ఇస్తుంటే మేము బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనను ప్రపంచ దేశాలకు తెలియజేసేలా ముందుకెళ్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ అన్నారు. ప్రధాని మోడీ అంబేద్కర్ స్ఫూర్తితో రాష్ట్రపతితో పాటు ఎందరినో ఉన్నత పదవులు వరించాయని ఆయన గుర్తు చేశారు. నగరంలోని 17వ డివిజన్ గౌతమ్ నగర్లో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బిఆర్ శివప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ, గత కొన్నేళ్లలో నరేంద్ర మోడీ ఎస్సీల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని, ముఖ్యంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ ప్రపంచం నలువైపులా అంబేద్కర్ వైపు చూసేలా చేశారని అన్నారు. రాజ్యాంగాన్ని విలువలను అనేక మందికి తెలియజేశారని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలగా ఉన్నటువంటి వాటిని నెరవేర్చడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాజీపేట శివాజీ, పొతన్కర్ లక్ష్మీనారాయణ, సందీప్, సాయిరాం, కెప్టెన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మీ అందరికీ ఎస్సీ మోర్చా రాష్ట్ర తరఫున ఈ యొక్క నిజామాబాద్ జిల్లా ఉన్న నియోజకవర్గ ప్రజలకు, జిల్లా ప్రజలకు అందరూ కూడా మా ఎస్సీ మోర్చా తరఫున నిజంగా అభినందనలు తెలుపుతున్నాను. మరి ఇకపోతే మన యొక్క బీజేపీ పార్టీ పరిపాలన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాలు హర్షించదగ్గ చేసి ఒప్పించి ఈరోజు ఇంత ఘనతగా ఈ యొక్క జూన్ 21వ తారీఖున ఈరోజు చూసినాం కరోనా పండుగ వైజాగ్లో మన యొక్క ప్రధాని గారు వచ్చి చేశారు. నిజంగా ఇది ఈ భారతదేశానికి తెలంగాణ రాష్ట్రంలో కరోనా పండుగ జరిగే విషయం నిన్న హైదరాబాద్ నగరంలో జరిగింది. మన రాష్ట్ర అధ్యక్షుడు పెద్దలు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మరి వైజాగ్లో జరిగింది. కాబట్టి ఇంత అద్భుతం అంటే సమాజంలో పేదవారికి, అణగారిన వర్గాలకు కావాల్సింది శారీరకంగా, మానసికంగా పూర్తిగా ఉంటేనే అది ప్రజలందరూ కూడా ప్రశంస సస్యశ్యామలంగా ఉండగలుగుతారు. ముందుగా మనసులో ఏమాత్రం కలమశం లేకుండా, కష్టాలు లేకుండా పూర్తిగా ప్రశాంతంగా ఉండాలి చేయడానికి తీసుకున్న నిర్ణయం నిజంగా మన తెలంగాణ రాష్ట్రానికి బాగుండడానికి నరేంద్ర మోదీ గారికి మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను. ప్రతినిత్యం యోగాచరణతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని పతంజలి యోగా శిక్షకులు నీలా బాలకిషన్ అన్నారు. యోగాతో ఆనందమయ జీవనం గడపవచ్చని ఆయన తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలోని యోగా సెంటర్లో పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు నీలా బాలకిషన్ మాట్లాడుతూ, పురాతన కాలం నుండే యోగాకు చాలా ప్రాముఖ్యత ఉందని అన్నారు. ప్రాచీన వైద్యంలో మానసిక ప్రశాంతత, అవయవాల కదలిక, నాడీ వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఉదయం యోగాసనాలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం బీజేపీ పార్టీ నాయకులు కందగట్ల రామచందర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ తన యుఎన్ ప్రసంగంలో యోగా విశిష్టతను వివరించగా ఆ తీర్మానానికి 177 దేశాలు మద్దతు తెలిపి ఏకగ్రీవంగా ఆమోదించబడిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జాన్కంపేట్ పతాంజలి యోగా సభ్యులు చిక్కల సుదర్శన్, ఉప్పు గంగాధర్, నారాయణ, సాయిలు, సంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎడపల్లి మండలం జాన్కంపేట్ యోగా కేంద్రంలో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మండల ప్రజలందరికీ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ యశస్వి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు యుఎన్ఓలో 190 దేశాలైనటువంటి సభ్యులున్నటువంటి దేశాల సంఖ్యతో 170 సంఖ్య ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ జూన్ 21 తేదీని. ఈ జూన్ 21 తేదీ యొక్క విశేషం ఏంటంటే ఈరోజు అత్యధికంగా పగలు ఉంటుంది కాబట్టి ఈరోజు మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ప్రపంచానికి యోగ ద్వారానే ఆరోగ్యము, శాంతి అన్ని సమకూరుతాయని చెప్పి నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వడం జరిగింది. రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు విభిన్న యోగాసనాలతో ఆకట్టుకున్నారు. అనంతరం ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ ఫిరోజ్ హైదర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి మనిషికి అవసరమన్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయడం తప్పనిసరి అని అన్నారు. పురాతన కాలంలో యోగాను అనునిత్యం ఆచరించడంతో ఆరోగ్యంగా జీవించేవారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం యోగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిందని అన్నారు. యోగా వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెప్పారు. పీటీ ప్రవీణ్ చొరవతో విద్యార్థులు యోగా శిక్షణలో ప్రావీణ్యం పొందుతున్నారని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీకాంత్, పురుషోత్తం, ప్రతాప్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో మొట్టమొదటి వ్యక్తి జయశంకర్ సార్ అని కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షుడు జెట్టి లింగం పేర్కొన్నారు. మెట్పల్లి పట్టణంలో తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. అనంతరం ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విశ్వబ్రాహ్మణ మనుమయి సంఘ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు పాటుపడ్డ వారిలో మొట్టమొదటి వ్యక్తి జయశంకర్ సార్ అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జట్టిలింగం, విశ్వబ్రాహ్మణ మనుమయి సంఘం అధ్యక్షుడు కొండా మురళి తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేసిన వారిలో మొదటి వ్యక్తి డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. తెలంగాణ మొట్టమొదటి నుంచి
ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మొట్టమొదటి వ్యక్తి శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆ రోజులలో మొట్టమొదటి ఉద్యమాన్ని ప్రారంభించి ఆర్నిశలు కృషి చేసి తెలంగాణ ఉద్యమం కొరకు పాటుపడిన వ్యక్తి ఈరోజు మనందరిలో లేకుండా వెళ్ళింది కాబట్టి మనకు తీరని లోటుగా భావించారు. ఎందుకంటే వారు బడుగు బలైన వర్గాల కొరకు ఆర్నిశలు తెలంగాణ కొరకై నినాదాలు చేసుకుంటూ ఉపవాస దీక్షలు చేసినటువంటి మన గనుడు శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు. వీరి యొక్క కార్యక్రమ సరళి చూసే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన లోక్సభలో డిసెంబర్ 9 నాడు ప్రవేశపెట్టినటువంటి బిల్లును తెలంగాణ కొరకై వీరు చేస్తున్నటువంటి అనేక తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిపోసిన వ్యక్తి అని చెప్పి సోనియా గాంధీ గారు గుర్తించి తెలంగాణ ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తి అలా మనందులో లేనందుకు చాలా బాధగా ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ సారి జయంతి కానీ వర్ధంతి కూడా అధికారికంగా చేయాలని కోరుకుంటున్నాం. మోస్రా రుద్రూర్ మండలంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పలు పాఠశాలల్లో యోగా శిక్షకులు విద్యార్థులతో యోగాసనాలు వేయించి యోగా ప్రాముఖ్యతను వివరించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో మోస్రా చింతకుంట గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మోస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యువకులు గ్రామ పెద్దలు పాల్గొని యోగాలో భాగస్వాములయ్యారు. ఆయుష్ విభాగం యోగా ఇన్స్ట్రక్టర్ ప్రవీణ్ కుమార్ నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. యోగా చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. చింతకుంట నలంద విద్యా నిలయంలో యోగా డే సందర్భంగా కరెస్పాండెంట్ లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మోస్రా గ్రామ పెద్దలు, యువకులు, చింతకుంట గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రూర్ మండల కేంద్రంలోని యోగా భవనంలో శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేశారు. అనంతరం యోగా గురువులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో యోగా బృందం విశ్వనాథ్ మహాజన్, కేవీ మోహన్, సాయిలు, నూత్పల్లి బాలరాజు, బీజేపీ మండల అధ్యక్షుడు ఆలపాటి హరికృష్ణ, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్ గౌడ్, మండల కోశాధికారి కిట్కం రామరాజు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ దుర్గామాత ఆలయంలో చోరీ జరిగింది. బైక్పై వచ్చిన దుండగులు 22 గ్రాముల అమ్మవారి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండల కేంద్రంలో గల కోటగల్లి దుర్గామాత ఆలయంలో చోరీ జరిగింది. దేవాలయాలను సైతం వదలట్లేదు. నిన్న రాత్రి స్థానిక దుర్గామాత ఆలయంలోకి చొరబడి 22 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. రోల్డ్ గోల్డ్, వెండి ఆభరణాలు విడిచిపెట్టి బంగారం ఆభరణాలు మాత్రమే వెతుకెళ్లారు. ఆలయ కమిటీ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్లో దొంగ బైక్పై వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. తాళాలు ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ అయ్యేసరికి నేను ఫస్ట్ పంతులకు ఫోన్ చేస్తాను. ఎందుకంటే గుడికి వచ్చేది పంతులు కాబట్టి పంతులకు ఫోన్ చేస్తే పంతులు ఏమన్నాడంటే అన్నది ఇంకా గుడికి రాలేనా అన్నాడు. భయమైంది. వాస్తవంగా ఇక్కడ జరిగినట్టు భయమైంది. భయం కాగానే మా గౌరవ అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నకు ఫోన్ చేసిన. చేయగా రానగా వచ్చిండు. కాశీనాథ్కి ఫోన్ చేసిన. అదేవిధంగా మా రవీణకు ఫోన్ చేసిన, మహేంద్రకి చేసిన, సంతానకి చేసిన, మా ఆలయ కమిటీకి సంబంధించిన మా కమిటీ మెంబర్లందరికీ ఫోన్లు చేసుకొని వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి చూడడం జరిగింది. చూడంగానే 2 తులాల 3 గ్రాముల బంగారం, అది ఏదైతే పుస్తెలు అది లేవు. దాంతోపాటు 10 కిలోల వెండి కూడా ఉంది. అభయస్తాలు వెండి అభయస్తాలు ఉంటాయి. అభయస్తాలు వెండి కిరటం అదే విధంగా ఉంది. ఇది చిన్నగా ఉంది కాబట్టి, విలువైంది కాబట్టి దీన్నే తీసుకొని వెళ్ళడం జరిగింది. నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శంకర హాస్పిటల్ వైద్యులు ఉచితంగా కంటి సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ తెలిపారు. ఉచితంగా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆపరేషన్లో ఇతర సమస్యలు గల వారిని హైదరాబాద్ తీసుకెళ్లి నయం చేయించి తిరిగి తీసుకువస్తారని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నందిపేట్లోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ మంగిరాములు మహారాజ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవంతుని కృపా కటాక్షాలతో శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో గల అతిపెద్ద శంకర కంటి ఆసుపత్రి వైద్యులు ఆశ్రమానికి వచ్చి చూసి వెళ్లారన్నారు. సుమారు 1700 మందికి కంటి ఆపరేషన్ చేయాలని, ఈ అవకాశం ఉచితంగా కల్పిస్తున్నామని వైద్యులు చెప్పారని శ్రీ మంగిరాములు మహారాజ్ తెలిపారు. కావున ఈ నెల 22వ తేదీన కంటి సమస్యలు
ఆపరేషన్, మోతెబిందు తదితర కంటి సమస్యలు కలవారు ఆశ్రమానికి వచ్చి వైద్యులచే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఎవరికైతే ఆపరేషన్, మోతెబిందు ఇతర కంటి సమస్యలు ఉన్నవారిని వారే ఉచితంగా హైదరాబాద్లోని తమ శంకర హాస్పిటల్కు తీసుకువెళ్లి చికిత్సలు చేస్తారని ఆయన తెలిపారు. అలాగే కంటి ఆపరేషన్ చేసిన వారికి ఉచితంగా అద్దాలు కూడా ఇస్తారని వైద్యులు తెలిపారని ఆయన పేర్కొన్నారు. 3 రోజుల తర్వాత తిరిగి ఆశ్రమానికి తీసుకువస్తారని వివరించారు. భగవంతుని కృపా కటాక్షలతో వచ్చిన ఈ అవకాశాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని శ్రీ 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 మంగిరాములు మహారాజ్ సూచించారు. మరి శంకర హాస్పిటల్ హైదరాబాదు నానంగూడలో ఉంటుంది, పెద్ద హాస్పిటల్, నేత్రాలయం కంటి హాస్పిటల్. మరి అక్కడి నుంచి కూడా మన ఆశ్రమానికి వచ్చి కూడా డాక్టర్లు చూసిపోయారు. సుమారు ఒక 1500 మందికి కంటి ఆపరేషన్ చేయగలిగే అవకాశం మీకు ఆశ్రమానికి ఇస్తున్నాం మారదని చెప్పడం జరిగింది. కాబట్టి 22వ తారీఖు నాడు వాళ్ళందరూ కూడా ఇక్కడికి డాక్టర్లు వస్తారు. 22వ తారీఖు ఉదయం పొద్దున ఉంటారు. కాబట్టి ఎవరన్నా మనం చూపించుకోవాలనుకున్న వాళ్ళు మోతెబిందులు కానీ, కంటి సమస్య కానీ, కంటి ఆపరేషన్ కానీ వాళ్ళు ఉచితంగా మనకు చేసిస్తున్నారు. ఉచితంగా చేసిస్తారు. కాబట్టి మీరు ఆశ్రమానికి ఇక్కడికి రాగానే ఎంతమందిని అయితే మేము హైదరాబాద్ తీసుకెళ్ళిపోతామో కన్ను ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ 3 రోజులకి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెడతాం. కాబట్టి లోపల గ్లాసు కూడా వేస్తున్నారు వాళ్ళు ఉచితంగా. మళ్ళీ తర్వాత ఏంటంటే ఒక డ్రాప్స్ బాటిల్ కూడా మనకి ఇస్తారు. అదనంగా ఇంకెక్కువ కావాలంటే ఒకటి 50 రూపాయలకు ఒక బాటిల్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక వస్తువులు మనం అందరం కూడా మీరు ఎవరెవరు కన్ను ఆపరేషన్ చేయాలనుకుంటున్నారో మీ కంటి సమస్యలు ఏమున్నాయో 22వ తారీఖు నాడు ప్రతి నెలల 22వ తారీఖు నాడు డాక్టర్లు వస్తారు ఇక్కడ హైదరాబాద్. ప్రతి నెలల 22వ తారీఖు ఆదివారం అవుతుంది. కాబట్టి ఆ ఆదివారం నాడు డాక్టర్లు కూడా వస్తారు. మనకు అన్ని కూడా చెకప్ చేస్తారు. అవసరమైతే ఆపరేషన్ కూడా చేసుకొని తీసుకొస్తారు. కాబట్టి వారందరూ కూడా ఇది ఉచితంగా చేస్తున్నటువంటి శంకర హాస్పిటల్ నానుగూడలో ఉంటుంది, హైదరాబాద్. క్షయ వ్యాధి నియంత్రణే లక్ష్యంగా అధికారులు, వైద్యులు పనిచేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు క్షయ వంటి వ్యాధులను నివారించేలా ప్రణాళికబద్ధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. క్షయ వ్యాధి నియంత్రణే లక్ష్యంగా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో వైద్యారోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ శనివారం సమీక్ష జరిపారు. క్షయ, హెచ్ఐవి నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి అడిగి తెలుసుకుని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో పాటు క్షయ వంటి వ్యాధులను నివారించేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని అన్నారు. గ్రామాన ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ క్షయ, హెచ్ఐవి వ్యాధుల నిర్ధారణ కోసం విరివిగా శాంపిల్స్ సేకరించాలని సూచించారు. టీబీ సోకినట్లు నిర్ధారణ అయిన వారు క్రమం తప్పకుండా మందులు వాడేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. క్షయ వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం టీబీ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల పరిధిలో టీబీ నియంత్రణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టి నిజామాబాద్ను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ హితవు పలికారు. ప్రధాని మోడీ కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికుల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారైందని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ అండ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు అన్నారు. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని సమీకృత సముదాయాల కార్యాలయంలో గల డిపిఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ప్రకటించి ఇవ్వాలని జూలై 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో పాల్గొంటామని డిపిఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు దాసు మాట్లాడుతూ సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26న తీర్మానం ప్రకారం సమాన పనికి సమాన వేతనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేయాలని అన్నారు. కార్మికులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, 8 గంటల పని విధానమే యథావిధంగా కొనసాగించాలనే డిమాండ్లతో జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ అండ్
మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు తెలిపారు. జిల్లాలో 3 నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే బకాయిలను చెల్లించి కార్మికులకు సహకరించాలని ఆయన డిపిఓను కోరగా, ఈ వారం రోజుల్లో ఫైనాన్స్ క్లియరెన్స్ అయిపోయి వేతనాలు అందుతాయని డిపిఓ చెప్పారని ఆయన తెలిపారు. నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలతో కార్మికుల బ్రతుకులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు తయారయ్యాయని దాసు అన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, స్వచ్ఛ భారత్లో ముందు వరుసలో ఉన్న పంచాయతీ కార్మికులకు ప్రత్యేక నిధులు కేటాయించి వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సమాన వేతనం ఇవ్వాలని చెప్పి, అట్లాగే పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి, అట్లాగే పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం ఇవ్వాలని చెప్పి, వాళ్ళకు పిఎఫ్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వాపసు తీసుకోవాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కోరుతూ, అదేవిధంగా ఈ జూలై 9వ తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ కార్మిక రంగ సమస్యల పరిష్కారం కోసము సమ్మెకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగానే తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు డిపిఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి పంచాయతీ కార్మికులందరూ కూడా జూలై 9వ తారీఖు నాడు సమ్మెలో పాల్గొని మన హక్కుల కోసం ముందుకు రావాల్సిందిగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ తరఫున మరోసారి తెలియజేస్తా ఉన్నాం. పోరాడకుండా చరిత్రలో మార్పు లేదు. కాబట్టి ఇవాళ మనం అనేక సమస్యల మీద కొట్లాడటం వల్ల ఇలా కొంత వేతనాలు పెరిగినాయి. కానీ ఇంకా వేతనాలు పెంచి పర్మనెంట్ కావాలంటే గట్టిగా పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి తెలియజేస్తూ జూలై 9న జరిగినటువంటి సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి తెలంగాణ ఆదర్శ గ్రామ పంచాయతీ మున్సిపల్ వర్కర్స్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ప్రపంచ యోగా డే పురస్కరించుకుని నగరంలోని ఆర్య సమాజ్లో యోగా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా యోగా నిర్వాహకులు మాట్లాడుతూ ఒకే భూమి ఒకే వ్యాయామం అనే సంకల్పంతో మహర్షి దయానంద సరస్వతి వారి దీవెనలతో సుమారు 60 సంవత్సరాల నుండి యోగా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని తెలిపారు. యోగా ప్రతి ఒక్కరికి అవసరమైన ధ్యాన ప్రక్రియ అని వారు తెలిపారు. ఎప్పుడైతే ధ్యానం యోగా చేస్తారో తద్వారా శరీరంలో శుద్ధి జరిగి శరీరం ఎలాంటి వ్యాధులకు తావివ్వకుండా వారు ఆనందకరంగా ఉండడానికి యోగా తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిజామాబాద్ రైల్వే స్టేషన్ 2వ ప్లాట్ఫామ్ మీద శనివారం రోజు ప్రముఖ యోగా శిక్షకులు ఆచార్య వేదమిత్ర పర్యవేక్షణలో రైల్వే హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఉదయం 6:30 గంటలకు ఔత్సాహికులైన వివిధ విభాగాలకు చెందిన రైల్వే సిబ్బంది యోగా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు గంట పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఆచార్య యోగా మిత్ర వివిధ రకాల యోగా సాధన విధానాలను ప్రయోగాత్మకంగా సాధకులకు నేర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం యోగా సాధన ద్వారా మానసిక ఆనందం మరియు శారీరక ఆరోగ్యం కలుగుతుందని, ఆధ్యాత్మిక చింతన కలుగుతుందని వారు తెలిపారు. నగరంలోని కంటేశ్వర్ చౌరస్తాలో గల తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త జాతిపిత ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ 14వ వర్ధంతిని పురస్కరించుకుని మాజీ జెడ్పీ చైర్మన్ దాదనగర్ విఠలరావు బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఒకవైపు కళాశాలలో విద్య బోధిస్తూనే తెలంగాణ సాధించాలన్న లక్ష్యం తన నరనరాల్లో జీర్ణించకపోయి తెలంగాణ సాధన కోసం ప్రజలందరినీ ఐక్యం చేసి తెలంగాణను సాధించిన గొప్ప మహనీయుడని ఆయన కొనియాడారు. డిచ్పల్లి మండలం నడిపల్లి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో గల ఉర్దూ మీడియం హైస్కూల్ విద్యార్థులకు ఐకేపీ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం, ఐకేపీ అధికారులు పాల్గొని విద్యార్థులకు స్వయంగా దుస్తులు అందజేశారు. దుస్తుల పంపిణీతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ సచివాలయంలోని తన ఛాంబర్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు శుభాకాంక్షలు తెలిపి శాల్వా కప్పి సన్మానించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అంతర్జాతీయ
ఎంతో మందికి ఉన్నత పదవులు వరించాయని స్పష్టం. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.